దేవునితో 40 రోజులు. దురలవాట్లు, దుష్టక్రియలను వదిలిపెట్టండి. ఈ 40 రోజులు ట్రై చేయండి. అది తర్వాత కూడా కంటిన్యూ చేయండి. సహోదరీ సహోదరులారా, దుష్టులు దుర్మార్గులు చనిపోవుట నాకు ఆనందము కాదు. కానీ వారు పశ్చాత్తాపము చెంది హృదయ పరివర్తనను పొంది జీవించుట నాకు ఆనందదాయకము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 17వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల మొదటి శనివారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నారు, మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్టమధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు కట్టిన తోటవలె కళకళలాడుదురు, వట్టిపోని చెలమవలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరల కట్టినవారుగాను, శిథిల గృహములను పునర్నిర్మించినవారుగాను పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిని గాను, గౌరవార్హమైనది గాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమియందంతట మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 1 నుండి 2, 3 నుండి 4, 5 నుండి 6 వచనములు. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము, నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడిచెదను. ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము, నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడిచెదను. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము, నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడిచెదను. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము, నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడిచెదను. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనము వరకు. అటు పిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టు దగ్గర కూర్చుండియున్న లేవి అను సుంకరిని చూచి అతనితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేకమంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులును వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులును సనగుకొనుచు సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా, హృదయ పరివర్తనము పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని, కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయు. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము ప్రభు. ఇదిగో మా దురలవాట్లు దుష్ట కార్యములు వదిలిపెట్టి భుజించు ఆహారమునే కాక పలుకు మాటల యందు చూచు విషయముల యందు విను విషయముల యందు ఉపవాసము చేయుటకు మీరు సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభు. మా బిడ్డలను మీకు సమర్పించుచున్నాము. వారిని మీ మార్గములలో నడచులాగున చేసి కాపాడండి దేవా. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.